హాయ్ ఫ్రెండ్స్, ఇది పాండిచేరిలో రాక్ బీచ్. ఇక్కడ మా బాబు ఐస్ క్రీమ్ తింటుండు. ఇక్కడ ప్యూర్ శాండ్ అండి. మనకి బ్యాక్ సైడ్ చూస్తే అవి చెట్లు వెనకాల వైట్ టౌన్ ఉంటుంది. సో ఇక్కడ చూసారా, కుల్ఫీ ఐస్ క్రీమ్ తింటుండు. చాలామంది విజిట్ చేస్తుండు, లోకల్ కాలేజ్ పిల్లలు ఇట్లా. ఇక్కడ ఎక్కువ పాండిచేరిలో డాగ్స్ ఉంటాయండి. సో అదొకటి మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. కొంతమందికి యాక్సిడెంట్ కూడా అయ్యాయి వాటితో. ఇక్కడ చూస్తే బీచ్లో ఫారెనర్స్ ఇంకా యూత్ చాలామంది వస్తారు, విజిట్ చేస్తారు. వేవ్స్ కూడా మనకి దగ్గరికి వస్తున్నాయి చూడండి. మేము 3 కల్లా వెళ్ళాము. చూడండి, బాగా కూల్ ఉన్నది ఇక్కడ క్లైమేట్ వచ్చేసి. ఇక్కడ మనకి జస్ట్ 100 మీటర్స్లోనే మనకి రెస్టారెంట్స్ కానీ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. కానీ చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఇక్కడ. ఇక్కడ పుడిచ్చేరి భాష మాట్లాడతారు, తమిళనాడులో ఉంటుంది. కాకపోతే సపరేట్ టెరిటరీ ఇది. సో ఇక్కడ చూడండి వేవ్స్ ఎలా వస్తున్నాయో. వాటర్ మాత్రం బాగా సాల్ట్ ఉంది, ఇది ఓషన్ కదా. సో ఇలా మనకి దగ్గరికి వెళ్ళి విజిట్ చేయొచ్చు. రిస్ట్రిక్షన్స్ ఏం లేవు మనకి ఇలా సెక్యూరిటీతో. సో మనకి 1 or 2 days ట్రిప్ అయితే బాగుంటుంది. ఎందుకంటే బీచెస్ అన్ని కవర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 6 to 7 బీచెస్ ఉన్నాయి ఇక్కడ. దీని పక్కకే శాంటీ బీచ్ ఉంటుంది. చూడండి, మనకి లోపల వరకు వెళ్ళొచ్చు, రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. కానీ ఇక్కడ ఆ సౌండ్ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. సౌండ్ తట్టుకొని నిలబడాలి అక్కడ మనం. నేను మ్యూట్లో పెట్టాను, సౌండ్స్ మాత్రం బాగా వస్తాయి. అక్కడ చూసారా రాక్స్, చాలామంది రాక్స్ మీద కూర్చొని ఉంటారు. ఇంకా నైట్ అయితే డైరెక్ట్ ఇంకా మనకి రాక్స్ దాటేసి ఇంకా బయటకు వచ్చేస్తాయి వాటర్. అప్పుడు చాలా డేంజర్. నైట్ అయితే ఇంకా బాగా వస్తాయి కంపేర్ టు ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్నూన్. ఈ బీచ్ వచ్చేసి 24 hours అవైలబుల్ అండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.